జగన్మోహన్ రెడ్డి గారిలో మీడియాకి సంబంధించి కొంత మార్పు అయితే కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. ఒక ట్వీట్ చేసిన పాపనా పోలేదు. అధికారం పోయిన తర్వాత తాను చేసినటువంటి తప్పేంటో జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైనట్టుగా తెలుస్తుంది. తన పాలనలో చేసినటువంటి మంచి పనుల గురించి చెప్పుకోకపోవడం, అలాగే రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణల్ని తిప్పికొట్టడానికి కనీస ప్రయత్నం కూడా చేయకపోవడం, దీనివల్లనే వైఎస్ఆర్సీపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి ఆలస్యంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించడం నిజంగానే చాలా గొప్ప విషయం. అందుకే ఇటీవల కాలంలో మీరు బాగా పరిశీలన చేసినట్టయితే ఆయన తరచూ మీడియాతో మాట్లాడడం, అలాగే సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను తప్పుపడుతూ పోస్టులు కూడా పెడుతున్నాడు. సుదీర్ఘమైన పోస్టులు కూడా చాలా వివరంగా డేటాతో సహా మాట్లాడుతున్నాడు, పోస్ట్ కూడా చేస్తున్నాడు. జగన్లోని ఈ మార్పు పాపం తెలుగుదేశం పార్టీకి తీవ్ర అసహనం తెప్పిస్తుంది. పాపం వాళ్ళు తీవ్ర ఆగ్రహానికి కూడా గురవుతున్నారు. తాము ఎంత తీవ్రమైనటువంటి అసత్య ప్రచారాలు చేసినా, విమర్శలు చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి గతంలో అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి స్పందన రాలేదు అని చెప్పేసి గుర్తు చేసుకుంటూ, కానీ ఇప్పుడు అలా లేదు. టీడీపీని నిత్యం ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పుపడుతూనే ఉన్నాడు. వాళ్ళు చేసే తప్పుల్ని ఎప్పటికప్పుడు డేటాతో సహా మీడియా ముఖంగా వివరిస్తున్నాడు. 3 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ మీడియా సమావేశం నిర్వహించారు. డిఎస్సిలో అక్రమాల మీద మరోసారి సుదీర్ఘంగా మాట్లాడి అనేక వివరాలను ఆయన ప్రజల ముందు ఉంచడం జరిగింది. అదేవిధంగా పోయిన వైసీపీ గవర్నమెంట్లో గ్రూప్ 1లో ఏదో అక్రమాలు జరిగాయని చెప్పేసి కూటమి నేతలు ఆరోపిస్తున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరాడు. ఈ డిఎస్సితో పాటు గతంలో మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఏపీఎస్సీ మీద, గ్రూప్ 1 మీద, ఈ రెండింటి రిక్రూట్మెంట్ మీద సిబిఐతో ఇన్వెస్టిగేషన్ చేయించండి అని చెప్పేసి ఒక సవాల్ విసిరాడు. దాని మీద ఇంతవరకు కూటమి నుంచి ఎలాంటి స్పందన, జవాబు రాలేదు, ఇప్పటివరకు రాలేదు. ఈరోజు మరోసారి ఆయన మీడియా ముందుకు వచ్చాడు. ప్రధానంగా 3 అంశాల గురించి ఆయన మాట్లాడడం జరిగింది. ఏపీలో ఎల్నినో ప్రభావంతో తరుముకొస్తున్నటువంటి కరువు, దాని గురించి జగన్మోహన్ గారు చాలా బాగా మాట్లాడాడు. అదేవిధంగా బీసీలకు 34% రిజర్వేషన్ కల్పనలో టీడీపీ మోసకారితనం, దాని గురించి మాట్లాడాడు. అదేవిధంగా పోలీసులే గంజాయి స్మగ్లర్లుగా మారడం మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా మాట్లాడడం జరిగింది. ఒక్కో అంశం మీద తనదైన రీతిలో గణాంకాలతో సహా వివరిస్తూ కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం కూడా చేశారు. బీసీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. అనేక మందికి అనేక రకరకాల పదవులు కూడా కూర్చోబెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు బీసీలకు 30% రిజర్వేషన్ కల్పిస్తూ గతంలో స్థానిక సంస్థలకు వెళ్ళాలనేసి అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా వివరిస్తూ, అయితే చంద్రబాబు నాయుడు గారు తన మనసుతో కోర్టులో పిటిషన్ వేయించి అడ్డుకున్నట్లు కూడా డేటాతో సహా వివరించారు. బీసీల రిజర్వేషన్ల మీద కోర్టుకి వెళ్ళేది చంద్రబాబు నాయుడు గారే, వద్దని చెప్పేది కూడా చంద్రబాబు నాయుడు గారే, కోర్టుకి వెళ్ళొద్దనే దొంగ ఏడుపులు ఏడ్చేది కూడా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పేసి చాలా క్లుప్తంగా బాగా వివరించారు. అదేవిధంగా బీసీల విషయంలో చిత్తశుద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అని చెప్పేసి ఆయన చెప్తూ చాలా బాగా రకరకాల పదవులో ఎంతమందిని కూర్చోబెట్టారో ఆ డేటాతో సహా మొత్తం కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా ఏపీలో కరువు, డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేయడం జరిగింది. జూన్, జూలైలోనే 52% లోటు వర్షపాతం నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. కూటమి పాలనలో ఇప్పటివరకు రైతులకు సుమారు 3,000 కోట్ల నష్టం జరిగింది. తమ హయాంలో అమలు చేసినటువంటి ఉచిత పంట బీమా పథకాన్ని రద్దు చేయడంతో పాటు రైతులకు 0 వడ్డీ పథకాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం నిలిపివేసిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా తమ క్యాబినెట్లో 11 మంది బీసీలకు మంత్రి పదవులు ఇవ్వడం జరిగిందని చెప్పేసి జగన్మోహన్ గారు చెప్తూ, క్యాబినెట్లో 40% వాటా బీసీలకే ఇవ్వడం జరిగింది. 11 రాజ్యసభ సీట్లలో 4 బీసీలను పంపింది కూడా వైసీపీ పార్టీనే. అలాగే 2 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవులను కూడా బీసీలకే ఇవ్వడం జరిగింది. ఇంకా స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పదవుల్లో అత్యధిక సీట్లు బీసీలకే ఇచ్చినట్లు గణాంకాలతో సహా జగన్మోహన్ గారు చాలా బాగా వివరించారు. ఒకవైపు తప్పుడు కేసులో, మరోవైపు వేధింపులు కొనసాగుతున్నాయి రాష్ట్రంలో. ఇంకొక వైపు రకరకాల మాఫియాలు కూడా ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నాయి. అమరావతి పేరుతో బిల్డింగ్ల స్కామ్ నడుస్తుంది. విలువైనటువంటి భూముల్ని కొల్లగొడుతున్నారు. వీటికి తోడు విచ్చలవిడిగా డ్రగ్స్ అయితేనేమి, గంజాయి, బెల్ట్ షాప్ల దందా బీభత్సంగా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ప్రకాశం జిల్లా అద్దెంలో రీసెంట్గా జరిగినటువంటి ఘటన మరి చాలా దారుణం. ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులే అక్రమాలకు పాల్పడుతూ
అద్దంకిలో మత్తులోనే పోలీసులే యాక్సిడెంట్ చేసి ప్రజలకు అడ్డంగా పట్టుబడినా కారులో గంజాయి లిక్కర్ కాకి యూనిఫామ్ దొరికినా ఇప్పటివరకు ఎటువంటి యాక్షన్ అయితే లేదు. డ్రైవర్తో సహా 2 పోలీసులు మత్తులో ఉండడం, జనం వీడియోలు తీస్తుంటే సీఐ గారు బెదిరించడం, ఈ పరిస్థితిలో ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. అద్దంకి ఘటనే కాదు, కృష్ణలంక సాయికృష్ణ, విజయవాడ క్రాంతికుమార్ కేసులు ఈ వ్యవస్థలు ఎంతగా దిగజారిపోయాయో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనేసి తీవ్రంగా తప్పుపట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా అనేక రకాల అంశాల మీద సమగ్ర వివరాలతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం టీడీపీకి తీవ్ర అసహనం తెప్పిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి తప్పనిసరి పరిస్థితుల్లో కౌంటర్లు ఇవ్వడానికి మొత్తం క్యాబినెట్ రంగంలోకి దిగాల్సి వస్తుంది. అది కూడా పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ కానీ సబ్జెక్టు ఓరియంటెడ్గా ఎక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీ నాయకులకి కౌంటర్ ఇవ్వలేకపోతుంది కూటమి ప్రభుత్వం, అదేవిధంగా కూటమి ప్రభుత్వ నాయకులు. ఇదే ఈ కూటమి ప్రభుత్వం యొక్క మెయిన్ ఫెయిల్యూర్ అనేసి కూడా చెప్పుకోవాలి.